జూన్లో పనిచేసేవారు ఆర్టికల్ నెంబర్ 18 మీద పనిచేసే కంపెనీ వర్కర్స్ కానీ ఎవరైనా సరే ఇళ్ళకు పోవాలంటే ఇప్పుడు ఎగ్జిట్ పేపర్ అనేది తీసుకోవాలా, చాలా ఇబ్బంది ఉంది. ఎమర్జెన్సీగా పోవాలంటే కంపెనీకి అడిగి పోవాలా, వాళ్ళ దగ్గర పేపర్ తీసుకోవాలా, మందుకని ఉంటారు, వాళ్ళకు మన ప్రాబ్లం చెప్పాలా, ఎప్పుడు పోవాలా, ఎప్పుడు లోపల కావాలనేసి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు దాని గురించి కొంతమందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జిట్ పేపర్ అనేది మనము పనిచేసే కంపెనీలో కానీ అంగట్లలో కానీ మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల కావాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2వ తేదీ పోతున్నాం అనేటైతే వాళ్ళు 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల తీసుకొస్తారనమాట. సో దాన్ని బట్టి మనము ఆ డేట్లలో మనం టికెట్ వేసుకొని పోవాల్సి వస్తుంది. లేకపోతే మనము ఇంకొక అందరికీ డౌట్ ఏంటంటే ఎగ్జిట్ పర్మిట్ తీసుకుంటే దాంట్లో 5 days 1 week టైం ఉంటుంది కదా. ఈ లోపల మనం దుబాయ్కి కానీ సౌదీకి కానీ ఇట్లా పోయేసి వచ్చి మళ్ళీ మన దేశానికి మనం పోవచ్చులే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ పేపర్ తీసుకున్న తర్వాత మనము ఎయిర్పోర్ట్లో పోయి బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఎమిగ్రేషన్ కౌంటర్ అడిగిపోతాము. ఎప్పుడైతే మనం ఫింగర్ వేసి ఎమిగ్రేషన్ కంప్లీట్ అయిపోతుందో అప్పటికి ఆ ఎగ్జిట్ పేపర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ ప్రాసెస్. మళ్ళీ ఎగ్జిట్ పేపర్ మీద మళ్ళీ వేరే దేశానికి పోవడానికి పనిచేయదనమాట. మళ్ళీ మనము ఎమిగ్రేషన్ అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ మనము అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వేరే దేశానికి పోవడానికి ఎగ్జిట్ పేపర్ అనేది అప్లై చేసుకోవాలా. కానీ చాలామందికి డౌట్ ఏంటంటే ఎగ్జిట్ పేపర్ అప్లై చేసుకోవడానికి మనము కంపెనీల చుట్టూ తిరగాల, కంపెనీకి సంబంధించిన మందుకు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అడగాల, లేదా మన కఫీల్కి చెప్పాలా, వాళ్ళు పేపర్ తేవాలా, ఇదంతా లేట్ అవుతుందని చెప్పేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పోవాలనుకున్న వాళ్ళకు ఈ ప్రాసెస్ డిలే అవుతుంది, లేట్ అవుతుంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు షాహెల్ యాప్లోనే ఈ అప్డేట్ని తీసుకొచ్చేసినారనమాట. సో మనం ఎవరైతే పోవాలనుకుంటున్నామో వాళ్ళు షాహెల్ యాప్లోనే మనము అప్లై చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జిట్ పర్మిట్ అనేది మనకు సూన్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అండ్ ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ పేపర్ తీసుకున్న తర్వాత ఒకసారి ఇమిగ్రేషన్ అయితే మళ్ళీ రెండోసారికి అదే ఎగ్జిట్ పర్మిట్ని యూజ్ చేసుకోవడానికి కుదరదు. మళ్ళీ మీకు ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జిట్ పేపర్ పోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్, టేక్ కేర్.